నమస్కారం. రాంబో న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలలో బాలికే భవిష్యత్తు కార్యక్రమం జిల్లా అంతటా ఎంతో వైభవంగా. అమరావతి విషయంలో మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించిన అనంత పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. అనంతపురం జిల్లా పర్యాటక శాఖ నందు బాలికే భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఒక్కరోజు రీజనల్ డైరెక్టర్ టూరిజం మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీటీడీసీగా ప్రముఖ వైద్య నిపుణులు స్వర్గీయ గురునాథరావు గారి మనవరాలు కుమారి పి శ్రేష్ఠ. సింగనమల మండలం నాగులగుడ్డం తాండాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ వారు దాడులు, ఇద్దరిని అరెస్ట్, వారి నుంచి 1.5 లీటర్కు పైగా నాటుసారా స్వాధీనం. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు అనంతపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బాలికే భవిష్యత్తు అన్న కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్థాయి మొదలుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలలో ఈ రోజు అమ్మాయిలు ఒక్కరోజు ఆ సీటును కేటాయించడం పట్ల అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే భవిష్యత్తంతా కూడా బాలికలదేనంటూ ఈ సందర్భంగా ఒక్కరోజు అధికారంలో ఉండడం ఎంతో సంతోషకరమంటూ అటు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపడం ఎంతో ఆనందదాయకమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా మహిళల పక్షపాతిగా నిలవడం కూడా తమకు ఎంతో సంతోషకరమన్నారు. బాలికే భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉంది అంటూ తెలిపారు. నేను ఈరోజు కలెక్టర్గా ఉండాలని బాధ్యత తీసుకున్నాను. అందుపరంగా రోడ్లు భద్రత గురించి, బాలల హక్కుల గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి, ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాటిని సాల్వ్ చేయడం గురించి ఈరోజు కూడా నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఇంకా ఇన్స్పెక్షన్ కూడా చేయగలుగుతాను. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా విలేజ్లో ఉన్నటువంటి అనిమల్ కేరింగ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. మా విలేజే తీసుకుంటే అనిమల్స్ అంటే కుక్కలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటికి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ జరిగింది, కుక్కలకి బాగాలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. వాటి వల్ల మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. నీట్నెస్ పరంగా ఇంకా ఊర్లోకి వచ్చాయి, కానీ తోపుడు బండ్లు మున్సిపాలిటీ ప్రకారంగా వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా రోడ్ల పక్కన కూడా ఎన్ని చేస్తున్నా కూడా ఆ చెత్త అలాగే ఉంటుంది. ఇంకా వాటిని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ప్రస్తుత కాలంలో అయితే వర్షాలు చాలా ఎక్కువగా పడి మన రైతులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారికి నష్టపరిహారంగా ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను. దేశంలో ఒక బాలిక ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈరోజు జిల్లా కలెక్టర్గా శ్రావణి కేజీబీబీ కార్లదిన నుండి లాటరీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఆవిడ సో అంటే మహిళలు అంటే బాలికలు వారి యొక్క స్థానాన్ని వారు కృషితో సాధించి దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ సీట్ ఇన్ ద హయ్యర్ టేబుల్స్. సో ప్రతి రంగంలో కూడా బాలికలు సమానంగా ఉండాలి, మహిళలు సమానంగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, కార్పొరేట్ రంగంలో కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అన్ని రంగాలలో ఎంతైతే జనాభా ఉన్నారో ఈ రోజు సింగనమల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ అలాగే సింగనమల పోలీస్ వారు నాగులగుడ్డం తాండా నందు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మూడే గోపాల్ నాయక్ మరియు మూడే కుళాయి నాయక్ అనే 2 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకోవడమే కాకుండా 1.5 లీటరు నాటుసారాను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 300 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. 2 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
రైట్ డన్. ఇటు చూడండి, ఇటు చూడండి నా, ఇటు చూడండి నా. ఓకే, ఇప్పుడు కాసేపు విరామం. నేతన్నలకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చింది ఒక్క జగన్ తప్ప ఇంకొక నాయకుడు ఎవరూ కూడా రాలేదు. అదిగదిగో నవ సూర్యుడే కణకణము జనమంటూ వెలిగే, అదిగదిగో మన నేత తడే అణువణువు మన కోసం కరిగే. మేనిఫెస్టోలో మాట ఇచ్చాను, మేనిఫెస్టోలో హామీ ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి ఏటా 24,000 రూపాయలు అందిస్తామని హామీ నిలబెట్టుకుంటూ విడుదల చేయబోతా ఉన్నాం. అదిగదిగో నవ సూర్యుడే కణకణము జనమంటూ వెలిగే, అదిగదిగో మన నేత తడే అణువణువు మన కోసం కరిగే. ఇది ఒక వరం అండి చేనేత కార్మికులకి. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కష్టాలు, కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఇచ్చిన మాటని, చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు ఈయన ఒక్కడే. గతంలో ఎందరో ఇచ్చారు, మాటలు చెప్పారు, ఏదేదో హామీలు ఇచ్చారు, కానీ అవి నెరవేరిన సందర్భాలు అయితే చాలా తక్కువ. మాటే ఇచ్చి మాయి బతుకులను మార్చే ఈ క్షణం, సంక్షేమంతో ఎన్నో మనసులను గెలిచే ఈ క్షణం. కళాజ్యోతి అన్ని రకాల ఆర్ట్స్, ఫోటో ఫ్రేమ్స్, మెమెంటోస్, హ్యాండీక్రాఫ్ట్స్ కై సంప్రదించండి. కళాజ్యోతి, పిఎల్ఎన్ రెడ్డి కాంప్లెక్స్, కమలానగర్, అనంతపురం. 9491506650. ఆడియో రికార్డింగ్ చేయించాలనుకుంటున్నారా? టెలిఫిలిం షూట్, సీరియల్ షూట్ చేయించాలనుకుంటున్నారా? డాక్యుమెంటరీ యాడ్ చేయించుకోవాలనుకుంటున్నారా? మోడలింగ్ యాడ్ చేయించాలనుకుంటున్నారా? ఎనీ కైండ్ ఆఫ్ యాడ్ చేయించుకోవాలనుకుంటున్నారా? చాలా హ్యాపీ, ఎందుకంటే గేమ్ లో ఖచ్చితంగా మనకు ప్రైజ్ రావాలా. అయితే సంప్రదించండి. రాంబో యాడ్ స్టూడియో, తాహా టెలిఫిలిం, లలిత కళా పరిషత్ అప్స్టేర్, సప్తగిరి సర్కిల్, అనంతపురం. వెల్కమ్ బ్యాక్ టు రాంబో న్యూస్. అనంతపురం జిల్లా పర్యాటక శాఖ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా బాలికే భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పర్యాటక శాఖ ఒక్కరోజు రీజనల్ డైరెక్టర్ టూరిజం మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీటీడీసీగా ప్రముఖ వైద్య నిపుణులు స్వర్గీయ గురునాథరావు గారి మనవరాలు కుమారి పి శ్రేష్ఠ మరియు ఒక్కరోజు జిల్లా పర్యాటక అధికారిగా ఎస్ రఫియా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాలికలు అన్ని రంగాలలో ముందు ఉండాలన్న లక్ష్యంతో బాలికా దినోత్సవాన ఒక్కరోజు పర్యాటక శాఖ అధికారులు ఎంతో అపురూపమైన అవకాశం మాకు కల్పించారంటూ తమలో ఆత్మవిశ్వాసం కల్పించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారికి హృదయపూర్వకంగా చిన్నారులు 20 కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి సూచన ప్రకారం ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆడపిల్లలకు తమ హక్కులు గుర్తించడం కోసం బాలికా దినోత్సవం జరుపుకుంటున్నారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో బాలికా దినోత్సవాన ఒక్కరోజు పర్యాటక శాఖాధికారిగా మాకు అపురూపమైన అవకాశం, ఆత్మవిశ్వాసం కల్పించిన కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. అమరావతి విషయంలో మాట తప్పడమే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయం పోషక ప్రాజెక్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పరిరక్షించాలంటూ భూములిచ్చిన రైతులు, ప్రజలు చేపట్టిన ఉద్యమం 300 రోజుకు చేరడంతో వారికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, నగర మాజీ మేయర్ స్వరూప, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు, వడ్డెర ఫెడరేషన్ మాజీ చైర్మన్ దేవెళ్ల మురళి, నగర అధ్యక్షుడు ఆదినారాయణ, అనంత పార్లమెంటరీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంక, పలువురు టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3 రాజధానుల వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సంయుక్తంగా మాట్లాడుతూ మాట తప్పను, మడమ తిప్పను అంటూ చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నాడంటూ విమర్శించారు. టీడీపీ హయాంలో అమరావతి రాజధాని ఏర్పాటుకు అసెంబ్లీ సాక్షిగా అంగీకారం తెలిపిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట మార్చడం ఎంతవరకు సమంజసమంటూ వారు ప్రశ్నించారు. పాలనా యంత్రాంగాన్ని విశాఖకు తరలిస్తే రాయలసీమ రైతులు, ఉద్యోగులు, సామాన్యులు ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలో ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రద్ధ చూపి ప్రజలకు భరోసా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారాయణస్వామి యాదవ్, కాకర్ల ఆదినారాయణ, స్వామిదాస్, వడ్డె వెంకట్రావు, పూలభాష, రామచంద్ర, సీనా, మణి, రవి, నరసింహలు, రాజారావు, సుధాకర్, తెలుగు మహిళల స్వప్న, వసుంధర, కృష్ణవేణి, శంకరమ్మ, హసీనా, కంఠాదేవి తదితరులు పాల్గొన్నారు. మాట ఇస్తే తప్పదు, మడమ తిప్పము అనేటువంటి ఒక బ్రాండెడ్, అంటే మాట తప్పడానికి మా కుటుంబము ఒక బ్రాండెడ్ ఇమేజ్ మాకుంది అనేటువంటి భావనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకమునుపు ప్రతిపక్ష నేతగా అక్కడ శాసనసభలో అమరావతికి ఇంకా అదనంగా అక్కడ ఏ రాజధాని అయినా రాష్ట్రంలో పెట్టాలంటే ఇంకా 30,000 ఎకరాలు కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి డిమాండ్ చేయడం, అదేవిధంగా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంలో మరి ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి వచ్చిన తర్వాత మరి తానిచ్చిన మాటకి చట్టసభలో మరి కోట్లాది మంది ప్రజల సాక్షిగా ఆ రోజు మరి నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క హాబీ కావచ్చు, లేదా చేసిన ప్రతిభావతి కావచ్చు, బలపరిచిన విధానం కావచ్చు, ప్రజలంతా గమనిస్తున్నారు. అలాంటి సందర్భంలో నువ్వు ఆ వాస్తవాన్ని విస్మరించి అధికారం వచ్చిన తర్వాత వెంటనే అమరావతిని 3 ముక్కలుగా చేయాలి రాష్ట్ర రాజధాని అని, అదేవిధంగా ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టే రీతిలో ప్రజల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని, అంటే ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనేటువంటి భావనకి తిలోదకాలు ఇచ్చి ఈరోజు కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా ఇంకెవరో తీసుకున్న నిర్ణయం అనేటువంటి భావనతో తప్ప ఆ రోజు అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అనేటువంటి వాస్తవాన్ని మాత్రం మరుగున పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 రాజధానులు చేయడం అనేటువంటిది ఇది చాలా ఏనియమైనటువంటి వాదన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలనేది 5 కోట్ల రాష్ట్ర ప్రజల ప్రగాఢమైన కోరిక. ఆ కోరికను, ఆ ఆకాంక్షను, అద్భుతమైన అమరావతి ప్రాజెక్టును సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గ విధానాలని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాయలసీమ వాసులుగా మేము ఒకటే జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తూ ఉన్నాం. అనంతపూర్ నుంచి విశాఖ నగరానికి వెళ్లాలంటే ఎంత దూరమో లెక్కగట్టావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం మేము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.